అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం ఇతర దేశాలతో పాటు అమెరికన్ సోల్జర్లకు కూడా పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. నెలల తడబడి జరుగుతున్న యుద్ధంలో అమెరికాకి చెందిన సొంత సైనికులే సమిధలుగా మారుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్ తీరంలో మోహరించిన అబ్రహాం లింకన్ నౌక నేవీ సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటూ వార్తలు రావడమే ఇందుకు నిదర్శనం. అసలు ఎందుకిలా జరుగుతోంది? నిజంగానే అబ్రహాం లింకన్ నౌకలో అంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయా? టేక్ ఏ లుక్. అమెరికా యుద్ధ నౌక నుంచి పారిపోతున్న సైనికులు, బాధలకు తాళలేక బల్వన్ మరణాలు, ట్రంప్ తెచ్చిపెట్టిన గండాలివి. సముద్రంపై 250 రోజులకు పైగా గడిపిన సోల్జర్స్, ఒత్తిడి తట్టుకోలేకే సూసైడల్ టెండెన్సీ. సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎందుకీ బతుకంటూ ఆక్రోశం. 9 నెలలుగా సముద్రంలోనే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలో ఉన్న సైనికులు ఆ బాధ తట్టుకోలేక సూసైడ్లకు పాల్పడుతున్నారనే సమాచారం వస్తోంది. అసలు ఇవి బలవన్మరణాలు కాదని, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలనే క్రమంలో ఇలా షిప్ నుంచి ప్రమాదాలకు లోనవుతున్నారని కూడా చెప్తున్నారు. ఈ షిప్ ని నిజానికి ఇరాన్పై దాడికి ముందే ఇక్కడ మోహరించారు. 5,000 మంది నావికులు, మెరైన్లో ఉన్న ఈ యుద్ధ నౌక వరుసగా 250 రోజులుగా తీరానికి చేరలేదు. సుదీర్ఘ మోహరింపు, పదే పదే పొడిగింపులు సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఏప్రిల్ నెలలోనే వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మిలిటరీ టైమ్స్ అనే పత్రిక ఇదే విషయాన్ని ఎత్తి చూపింది. యుద్ధ నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఈ పత్రిక చెప్తోంది. దూకేందుకు ప్రయత్నించగా తోటి సిబ్బంది అడ్డుకున్నట్లు మిలిటరీ టైమ్స్ కథనం తెలిపింది. ఇంకా ఇందుకు సంబంధించిన సమావేశం ఒకటి శాన్ డియాగోలో జరిగింది. ఎవరైతే లింకన్ షిప్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నారో వారి కుటుంబ సభ్యులు దాదాపు 200 మంది అమెరికన్ నేవీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఓ మహిళ తన భర్త తనకి పంపిన సందేశం గురించి చెప్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రేపనేది లేకుండా నిద్ర లేవకపోతే బావుండు అంటూ మెసేజ్ పంపాడు అంటూ సదరు మహిళ చెప్పగా, మిగిలిన వారి కుటుంబ సభ్యులు కూడా అమెరికన్ నేవీపై భారీగా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు. ఈ అబ్రహం లింకన్ గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి బయలుదేరింది. తొలుత పసిఫిక్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మధ్య ప్రాచ్యానికి మళ్లించారు. అప్పటి నుంచి సిబ్బందికి తీరంలో గడిపే అవకాశం చాలా తక్కువగా లభించింది. డిసెంబర్లో గువాంలో, జూలైలో ఒమన్లో కలిపి 2 రోజులు మాత్రమే నేలపై గడిపినట్లు సమాచారం. నిజానికి మే నెలతోనే అబ్రహం లింకన్ షిప్ అక్కడి నుంచి వెనక్కి తిరగాల్సి ఉంది. కానీ ఇరాన్, అమెరికా ప్రభుత్వాల వైఖరితో వీళ్లు సముద్రంపైనే ఉండాల్సి వస్తోంది. అలానే ఈ నౌకలోని సిబ్బంది నివాస పరిస్థితులపైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. బూజు పట్టిన షవర్లు, పనిచేయని మరుగుదొడ్లు, వారాల తరబడి పనిచేయని లాండ్రీ యంత్రాలు, వేడి నీటి కొరత ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సబ్బు, డియోడ్రెంట్, టూత్ పేస్ట్ కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితిపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా వీరి కష్టాలకు బ్రేక్ చెప్పాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.